3 ఇయర్స్ తర్వాత సైకిల్ అయితే బయటికి తీశాను. చూద్దాం దీని పరిస్థితి ఎట్లుందో. నా బ్రేకింగ్ వైర్స్ అయితే పూర్తిగా కట్ అయిపోయాయి. అట్లనే బాగా తుప్పు కూడా పట్టేసింది. బ్రేక్స్ కూడా సరిగ్గా పని చేయట్లేదు. ఎలుకలు కూడా కొరికినట్టున్నాయండి హ్యాండిల్ దగ్గర. ఇంకా చూస్తే బెల్ అయితే సరిగా అసలు బెల్ వర్క్ కూడా చేయట్లేదు. ఈవెన్ కదలను కూడా కదలట్లేదు. స్టక్ అయిపోయింది. ఇది ముందు టైర్ అయితే ఓకే, కానీ హ్యాండిల్స్ కానీ బ్రేక్స్ కానీ బాగా తుప్పు పట్టిపోయినాయి. ఫుల్ రస్ట్ వచ్చేసింది. బ్రేక్ కూడా పడట్లేదు. ఈ 3 ఇయర్స్లో నేను చాలా అనుకున్నాను, చాలా చేయాలని కూడా అనుకున్నాను. అందులో కొన్ని మధ్యలోనే ఆపేసుకోవాల్సి వచ్చింది కొన్ని రీజన్స్ వల్ల. ఈ సైకిల్ కూడా వాటిలో ఒకటి. ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా మళ్ళీ ఏవైతే మధ్యలో ఆపేసుకోవాల్సి వచ్చిందో, ఎన్ని అబ్స్టకల్స్ వచ్చినా నేను మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. పాతదైనా ఈ సైకిల్ అయితే చాలా పాతది. సైకిల్కున్న చైన్ మొత్తం తుప్పు పట్టడం వల్ల అసలు బ్యాక్ టైర్ అయితే అస్సలు తిరగట్లేదు. సైకిల్ పెడల్ కూడా తిరగట్లేదు. మొత్తం నాకు తెలిసి సైకిల్ మొత్తానికి నేను ఆయిల్ అయితే అప్లై చేసేసి ఎక్కడైతే రస్ట్ ఎక్కువ ఉందో అక్కడ ఎక్కువ అప్లై చేశాను. బ్యాక్ టైర్ అయితే అసలు కదలను కూడా కదలట్లేదు. ఈవెన్ అసలు ఎంత హార్డ్గా ట్రై చేశాను. ఇంకా గట్టిగా నా బలవంతో బిగిస్తే ఎక్కడైతే పెడల్ ఇరుగుతుందన్న భయంతో నేను ఇంకా చిన్నగా అప్లై చేసి ఒక 1 అవర్ నానబెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. తిప్పడానికైతే ట్రై చేసినాను, జరిగింది. ఈవెన్ పెడల్ కూడా తిరగట్లేదండి. పెడల్కి కూడా నేను అప్లై చేశాను ఆయిల్. సో నాకు ఎప్పుడైతే ఆ టైర్ అయితే తిరగడం స్టార్ట్ అయిందో అప్పుడు సైకిల్ వర్క్ అవుతుందని అయితే నేను అనుకున్నాను. ఫ్రంట్ టైర్ కూడా సరిగ్గా తిరగట్లేదు. ఫ్రంట్ టైర్ అయితే మొత్తం రస్ట్ పట్టేసి బ్రేక్ది మొత్తం బాగా తప్పు పట్టింది. అదైతే ఫిక్స్ అయితే చేశాను ఫ్రంట్ టైర్కి. ఇంకా బ్యాక్ టైర్కి అయితే ఒక చట్టది కట్ అయింది. దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న సెంటిమెంట్ అయితే ఉంది. ఈ సైకిల్ ద్వారా నేను బేసిక్ కోర్స్ అనేది కంప్లీట్ చేశానని. ఎందుకంటే బేసిక్ కోర్స్ చాలా కష్టం. 30 డేస్ మనం మౌంటైన్స్లోనే ఉండాలి. చాలా ఫిట్నెస్ కావాలి. సో ఈ సైకిల్ నాకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ సైకిల్తోనే 3 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ నా ఎవరెస్ట్ ప్రిపరేషన్ కోసం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ బయింగ్ ఎనీథింగ్ న్యూ. ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ వాట్ ఐఎమ్ ఆల్రెడీ హ్యావ్. నాకు ఈ సైకిల్తో ఒక చిన్న బాండింగ్ ఉండటం వల్ల నేను నా ఓన్గా దీనిని ప్రిపేర్ చేసుకొని ఎవరెస్ట్ భాగంలో, నా ఎవరెస్ట్ లక్ష్యంలో వన్ ఆఫ్ మై కంపానియన్గా దీన్ని పెట్టుకుందాం అనుకుంటున్నాను నా ఫిట్నెస్ కోసం. థ్యాంక్ యూ.